హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం. నేనండి మీ విజయలక్ష్మి భవాని ఏమంటారు యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేసుకొని, కామెంట్ చేయండి. సో నిన్న ఒక టాక్ మీద వచ్చేసింది కదా, మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. మళ్ళీ ఏంటంటే తెలుసా అండి, అమ్మ నాన్నతో కొంచెం కలిసి రావచ్చు, స్త్రీలకి కానీ పురుషులకి కానీ. లేదంటే వాళ్ళు కష్టపడితే కలిసి రావచ్చు. లేదు అంటే వాళ్ళ తెలివితేటల కొద్ది గత జన్మ పుణ్య పాపాలు ఉండి కూడా రావచ్చు, పోవచ్చు. అవి అవి కాదు సహజంగా. మనుషులను నువ్వు అసలు ఏం పనికిరావు, నీకు టాలెంట్ లేదు, నువ్వు అందంగా లేవు, నీకు ఇది లేదు అది లేదని ఛాలెంజ్ చేసి వాళ్ళని ఇట్లా ఎగతాళి చేయకూడదండి. ఎందుకంటే వాళ్ళ బుర్రలలో కూడా నిజంగా వాళ్ళు ఎదగాలి అనే తపన పెట్టుకొని ఎదిగి ముందుకు వచ్చిందనుకో, లోకం వాళ్ళకు పుష్పాల బాట చూపెడుతుందండి. నిజంగా దానికి నేను ఆదర్శం, దానికి నేను నిదర్శనం. నాకేమీ లేదంటూ ప్రతి వాళ్ళు నన్ను ఎగతాళి చేయడం, మా కన్న తల్లి దగ్గర నుంచి అండి. మీ డాడీకి ఏం లేదని మా అమ్మ కూడా నన్ను తిట్టడాలే. జోక్ అండి, జోక్ అంటే ఇక నేను తన కడుపులో పుట్టినే కదా, అయ్యో నా బిడ్డ కదా అనేది మర్చిపోయింది. మీ డాడీకి ఏముంది, మీ డాడీకి ఏం లేదు కానీ తను తిట్టేది. మా అత్తగారింటికి వస్తే మా అత్త వాళ్ళు తిట్టేవారు, మీ డాడీకి ఏముంది, మీ డాడీ పేదవాడు కదా. మా డాడీ రాజు, మా డాడీ రాజు, రాజులకే రాజు. సత్యం, ధర్మం తన ఆయుధం. ఎవరిని ఒకరికి ద్రోహం చేసి తను బతకలేదు. దీనికి విషయం ఏంటంటే, హాయ్ రా, వచ్చేసిన